కామారెడ్డి జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ మాచారెడ్డి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ధాన్యాన్ని కల్లాల్లో పోసి 10 రోజులు గడిచినా తూకం వేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా కల్లాల్లోని ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నిరసనతో కామారెడ్డి కరీంనగర్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పంటలు కోసినప్పటికీ ఇప్పటికి కూడా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయకపోవడము సిగ్గుచేటు. ఇంటి విషయమై ప్రాథమికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ వాళ్ళను మేము వెళ్ళి కలిస్తే లోకల్లో ఉన్నటువంటి CEO గారు మాట దాటివేయడం జరుగుతుంది. వాస్తవానికి మీరు వడ్లు కోసినటువంటి కేంద్రం అది వడ్ల కొనుగోలు కేంద్రమే కాదు. మేము అక్కడికి మీకు అమ్మాలి వాళ్ళని ఏ విధంగా కూడా మేము ప్రొవైడ్ చేయము, మేము వడ్ల కొనుగోలు చేయమని చెప్పేసి మాట దాటివేసడం జరుగుతుంది. ఇంటి విషయమై DCO గారిని కూడా మేము ఫోన్ కాల్ ద్వారా కలవడం జరిగింది. సార్ ఏంది విషయం, ఇట్లా CEO గారి యొక్క వివరణ కరెక్ట్ లేదని సార్ అని చెప్తే ఆయన పొద్దున వస్తారంటే సాయంత్రం వస్తారంటే పొద్దున వస్తామని గత 25 రోజుల నుంచి ఆయన కూడా మాట దాటి వేసే ధోరణి జరుగుతుంది.